యువతలో నైపుణ్యాల పెంపు, పరిశోధనలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని కేఎల్ విశ్వవిద్యాలయ ప్రవేశాల డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ జేఈఈలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచిత విద్యా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ మహిళా క్యాంపస్లో ఈనాడు కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా దశ దిశ పేరిట అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులు ఇంటర్ చదువుతున్న సమయంలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా ఇంటర్లో ప్రతిభ కనబరిచిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులకు కేఎల్ వర్సిటీ ప్రతినిధులు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ డీమ్డ్ వర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కెవి షణ్ముఖ కుమార్, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఈనాడు కరీంనగర్ యూనిట్ మేనేజర్ యుగంధర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. రష్యా, అమెరికా ఈ రెండు యూనివర్సిటీల పిల్లలు పంపించారు శాటిలైట్ ని. తర్వాత ఇండియాలో కేఎల్ యూనివర్సిటీ నుంచి మాత్రమే 3 శాటిలైట్లు లాంచ్ చేయగలిగాం. నార్మల్గా మీలాగా చదివే స్టూడెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత అలాంటి వాతావరణం, అంటే మనం కూడా ఇన్నోవేషన్స్ చేయొచ్చు, మనం కూడా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పిల్లలు ఆ విధంగా దిశను మార్చుకోగలిగారు. సో మీకు అవకాశాలు మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావు, అవకాశాలు మీరే క్రియేట్ చేసుకోవాలి. Definitely this KL University is going to offer a great scholarships. ఇది యూనివర్సిటీ కేటగిరీలో టాప్ 50 లోని ఒక యూనివర్సిటీ KL యూనివర్సిటీ. మన పిల్లలు కూడా చాలా మంది అక్కడ చేస్తున్నారు. అండ్ దే విల్ కండక్ట్ వన్ ఎగ్జామినేషన్. మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉన్నట్లయితే యూ విల్ గెట్ అడ్వాంటేజ్. సో దట్ ఈస్ ద రీజన్. Don't think about the entrance examination fees. It's a private universities, definitely the entrance fees will be little high. కానీ మీరు రాసి పెట్టినట్లయితే మీకు రేపు పొద్దున ఐఐటి ఎన్ఐటి రానప్పుడు ఈ ఎగ్జామ్ ద్వారా వీళ్ళ ఇచ్చిన ర్యాంక్, మెయిన్స్ పర్సంటైల్, ఇంటర్ మార్కులు ఇవన్నీ చూపించినట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్. యువత మెయిన్ ఏంటంటే పుస్తక పఠనం అనేది బాగా తగ్గిపోయింది. ఈ సోషల్ మీడియా వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. సో దాంట్లో మంచి ఎంత ఉంటుందో చెడు అంతకంటే డబుల్ ఉంటుంది. ఇప్పుడు మన సమయాన్ని మనం వాడుకోకపోతే మనని ఇప్పుడు సోషల్ మీడియా వాడుకుంటుంది. ఆ సమయాన్ని మీరు మీ వృత్తి నిపుణులకు సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ, కొత్త టెక్నాలజీ అవగాహన పెంచుకుంటే అది తర్వాత లైఫ్లో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు కేఎల్ యూనివర్సిటీ మాకు చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ నేర్పించింది. బీటెక్లోకి వెళ్ళాక కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్నా, ఇంజనీరింగ్ ఏ దారిలో వెళ్ళాలి, ఏం చేయాలనేది నేర్పించింది. ప్రతి ఇయర్ కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేస్తారు. మంచి మంచి విషయాలు, ఏ దారిలో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది అనేది చెప్తారు. ఇవాళ కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్లో ఉన్నప్పుడే ఇంజనీరింగ్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవడం అనేది డీటెయిల్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగారు. కాబట్టి చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది అనుకుంటున్నాం.